మీరు చూడాల్సింది హాస్పిటల్లో కూడా, హాస్పిటల్లో మందులు ఉన్నాయా లేదా అని చూడాలి. ఈ మందులు కాదు, బీరీ విస్కీ మందులు కాదు. హాస్పిటల్లో మందు పారాసెటమాల్ ఉందా లేదా, క్రోసిన్ సిరప్ ఉందా లేదా, ఆక్సిజన్ ఉందా లేదా, ఐసీయూ బెడ్లలో ఏమైనా కొరత ఉందా. ఇట్లా సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ పోయి హాస్పిటల్ని చెక్ చేస్తే మేము సంతోషపడే వాళ్ళం. అగ్రికల్చర్ కమిషనర్ పోయి వ్యవసాయానికి సంబంధించిన చెక్ చేస్తే సంతోషపడే వాళ్ళం. హాస్టళ్లలో పోయి, హాస్టళ్లలో సెక్రటరీ ప్రతి హాస్టల్ని సందర్శించి విద్యార్థులు తినే ఆహార పదార్థాలు మంచిగా ఉన్నాయా లేదా, నాణ్యతమైన బియ్యము, పప్పు, ఉప్పులు ఉన్నాయా లేదా, వంట బరిగా ఉందా లేదా అని అవి తిని అన్నం తిని చెక్ చేస్తే బాగుండేది. చనిపోకుండా ఇప్పటివరకు దాదాపు 200 మంది చనిపోయారు, విద్యార్థులు చనిపోయారు. ఇంతమంది విద్యార్థులు చనిపోతే చనిపోకుండా ఉండడానికి ముందు జాగ్రత్త చర్యలుగా ప్రతి సెక్రటరీ, ప్రతి జిల్లా కలెక్టర్ ఒక్కరోజు ఒక హాస్టల్ సందర్శించి అందులోనే భోజనం చేయాలని చెప్తే ఎంతోమంది పేద విద్యార్థులు ప్రాణాలు బతికేటివి. హాస్టళ్ళు చెక్ చేయరు, గోడౌన్లు చెక్ చేయరు, వ్యవసాయానికి సంబంధించినటువంటివి హాస్పిటళ్ళు చెక్ చేయరు. కానీ డిస్టరీస్ ప్రభుత్వం ఆదేశించిందంటే నయం, మా అధికారులను పంపింది, మీరు టేస్ట్ కూడా ఉందా లేదా చెక్ చేయండి అని చెప్పలే. ఇంత విచిత్రంగా ఎక్కడ లేదు. దయచేసి చీఫ్ సెక్రటరీ గారు మేము చెప్తా ఉన్నాం, అయ్యా మీ అధికారులను బీరు కంపెనీలలో వెంబడి 3 నెలల తర్వాత బీర్లు బాగా ఎండాకాలం తాగుతారు కనుక దానికి సరిపోయేటువంటి బీర్లు ఫుల్ తయారు చేయండి అని చెప్పడం కాదు, మీ వ్యవసాయ అధికారులను పంపించండి. రేపు మళ్ళా కోతకు వస్తున్నాయి, సంచులు ఉన్నాయా లేదా, యూరియా ఉందా లేదా, కరెంటు పరిస్థితి చూడండి, హాస్పిటల్లో చెక్ చేయండి, జిల్లా ఆసుపత్రిలో పంపించండి, హాస్పిటల్లో మందుల కొరతలు ఉన్నాయా లేదా అని చూడండి. బయటికి రాస్తున్నారు కొనుక్కొచ్చుకోమని, ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది చూడండి. వెల్నెస్ సెంటర్స్ ఉన్నాయి, రిటైర్డ్ ఎంప్లాయీస్ మహబూబ్ నగర్లో మందులు అయిపోయినాయి, మూత పడుతుంది. దానిలో రిటైర్డ్ ఉద్యోగులకు సరిపోయేటువంటి మందులు, వాళ్ళ జీవితం సర్వం దారబోసి ప్రభుత్వంలో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. వాళ్ళకి సరిపోయేటువంటి మందులు ఉన్నాయా లేదు చూడండి, ఎంప్లాయీస్ సరిపోయే వెల్నెస్ సెంటర్స్ చూడండి, పరిశీలించండి. తప్ప మీరు బీర్ కంపెనీల వెంబడి అధికారులను పంపించి బీరు టేస్ట్ చూడండి, బీరు ముడిసరికి చూపండి, బీరు తయారు చేయడానికి సిద్ధంగా పెట్టండి అనేది బాగలేదు. మీరు పంపాల్సింది షాపులలో